అలాంటి వారిలో పివిఆర్కే ప్రసాద్ గారు, ఇంకా చాలా మంది రకరకాల వాడు ఉన్నారు. గ్రంథస్థ రూపంలో తీసుకొచ్చినటువంటి వారు మన రమణాచారి గారే. రమణాచారి గారి సమయంలో ఒక 3-4 సందర్భాలు చాలా అద్భుతమైనటువంటి జరిగాయి. అందులో అన్నమాచార్య 600వ శత జయంతి ఉత్సవాలు జరిగాయి. శోభారాజ్ గారికి కూడా తెలుసు. ఆ కార్యక్రమాన్ని నిర్వహణకోసరంగా ఆ బాధ్యతను మేడసాని మోహన్ గారు, నేను తీసుకున్నాం. తాళ్లపాకలో కనీసం ఒక 100 మందితో కార్యక్రమం చేద్దామని ప్రారంభిస్తే అది వారి సంకల్ప బలం వల్ల 1116 మంది వచ్చారు. ఆ 1116 మందితో అద్భుతమైనటువంటి కార్యక్రమం జరిగింది. ఇది సర్వసాధారణమైన విషయం. అంతా అయిపోయిన తర్వాత మధ్యాహ్నం 1 గంట సమయంలో ఒక గాయకుడు వారికి ఒక చిన్న చీటీ పంపించారు. అయ్యా, మాకు భగవంతుడి లడ్డు కూడా ఇస్తే బాగుంటుంది అని. ఆయన వెంటనే పక్కనే ఉన్నటువంటి ధర్మారెడ్డి గారితో అడిగితే, ఇప్పుడు ఎక్కడొస్తాయండి, నేనేం సత్యసాయిబాబాను సృష్టించేదానికి 1000 లడ్డు తిరుమల నుంచి రావాలి, తాళపాకం కుదరదన్నారు. ఆ సీటీ నాకు వచ్చింది. నేను పక్కనే ఉన్న మేడసాని మోహన్ గారికి ఇస్తే ఆయన అన్నారు, వేరే కార్యక్రమం మీద 1000 లడ్లు తెచ్చున్నామండి, వాళ్ళందరికి ఇద్దామండి అన్నారు. అది సంకల్పం. ఒకరు అనుకున్నటువంటి కార్యక్రమం ఏదైనా కూడా అద్భుతంగా జరిగిపోతుంది. వారి సందర్భంలోనే ఆయన పనిచేసింది 25 నెలల 28 రోజులు. ఒక్కొక్క రోజు కూడా లెక్కబెట్టు. ఇంత విశేషమైనటువంటి సందర్భంలో ఆయన అమృతోత్సవాలు కూడా జరిపించారు. ఆ అమృతోత్సవాలు జరిపించడానికి ఆయన పడినటువంటి కృషి, అప్పటికే అనుకూలంగా ఉన్నటువంటి కరుణాకర్ రెడ్డి గారు, వీరందరి యొక్క సహకారం చాలా గొప్పది. మరొక ముఖ్యమైనటువంటి విశేషం, ఇక్కడ ఉన్నటువంటి మనలో చాలా మందిని ప్రతిరోజు మధ్యాహ్నం భోజనానికి ముందు కళ్యాణోత్సవం భగవంతుడు ప్రత్యక్షంగా దర్శించే ఎస్విబిసి తీసుకొచ్చింది రమణాచారి గారు. మరొక విషయం చెప్పి, చాలా మంది వక్తలు ఉన్నారు కాబట్టి నేను మీ అందరి ముందు సేవ తీసుకుంటాను. 2008వ సంవత్సరం గరుడ సేవ జరుగుతూ ఉంది. ఆ గరుడ సేవ సందర్భంలో వారు ఎందుకో స్థలాభావం వల్ల కాబోలు ఈ గ్రంథంలో రాయలేదు. ఆ గరుడ సేవ రోజు దాదాపు 6 లక్షల మంది జనం వచ్చారు. పైన కొండమంది బలరామయ్య గారు అప్పుడు జాయింట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా ఉన్నారు. ఆయన లోపలికి వెళ్తూ ఉంటే ఈయన అన్నారు, నేను కొండమంది జైలు ఉన్నాడు అన్నారు. నాకే తెలియదండి, మీరు వెళ్ళిపోండి అన్నారు. ఆయన చెంప పడిచి కొట్టాడు ఆ పోలీసు వ్యక్తిని. వెంటనే వాళ్ళందరూ కూడా పోలీసులు, మేము బంద్ చేసుకున్నాము, పోలీసు బందోబస్తు ఉండదు అని అందరూ కూడా రాత్రి 10 గంటల సమయంలో ఆయన ఎలాంటి సంకల్పం చేశారో ఏమో డీజీపీతో మాట్లాడి 15 నిమిషాల్లోనే ఆ సంక్లిష్టమైనటువంటి పరిస్థితులు తప్పించి భగవంతుని గరుడ సేవ జరిగేటువంటి కార్యక్రమాన్ని ఆయన జరిపించారు. మరొక విశేషం, పివిఆర్కే ప్రసాద్ గారి ప్రోద్బలంతో ధర్మాచార్యుల సభను కూడా నిర్వహించారు. అది చాలా విశేషంగా ఇప్పటికి కూడా చెప్పుకుంటూ ఉంటారు. శ్రీ రవిశంకర్ గారు, ఈ ఎంతమంది అయితే మనకు పండితులైనటువంటి వారు ఉన్నారో, పూర్వ పుష్పగిరి శంకరాచార్యుల వారు, వీరందరూ కూడా ఆ సభలకు విచ్చేసి తమ సలహాలను ఇస్తూ వచ్చారు. తిరుమల జ్ఞాపకాలు ఎవరు కూడా ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్లు రాసిన వాళ్ళు లేరు. అలాంటిది రమణాచారి గారి గ్రంథాన్ని శ్రీమతి అభినవోద్దండ పుష్పగిరి శంకరాచార్య స్వామి వారు వారి ఆస్థాన కవిగా నన్ను ప్రకటించారు. వారికి నేను సభాముఖంగా ఇంతకుముందు ఒక 5-6 సంవత్సరాల క్రితం సభాముఖిస్తూ ఈ కార్యక్రమాన్ని వారి చేతుల మీదుగా పుస్తకావిష్కరణ కొనసాగించాల్సిందిగా స్వామివారిని ప్రార్థిస్తున్నాను.